అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2 టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత్ జట్టులో జమ్మూ కాశ్మీర్ పేస్ సెన్సేషన్ రంజీ హీరో అకీబ్ నబీకి అవకాశం ఇవ్వకపోవడాన్ని ఇర్ఫాన్ తప్పుబట్టాడు. అతడు ఏం పాపం చేశాడని నిలదీశాడు. ఫాస్ట్ బౌలర్లు అత్యుత్తమ ఫామ్ లో ఉండేదే 5 ఏళ్లు అని చురకలంటించాడు. ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుభ్మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో 33 ఏళ్ల సరాంష్ జైన్ కు అవకాశం దక్కింది. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేసర్లుగా ఎంపికయ్యారు. భారత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2025-2026ని జమ్మూ కాశ్మీర్ కైవసం చేసుకుంది. ఈ సీజన్లో జమ్మూ ప్రధాన పేసర్ అకీబ్ నబీ ఏకంగా 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఒక్క సీజన్లోనే 8 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. గత 2 సీజన్లలో కలిపి మొత్తం 104 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భారతీయ తరపున శ్రీలంక పర్యటనకు వెళ్లిన అకీబ్ నబీ 2 అనధికారిక టెస్టుల్లో 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయినా సెలెక్టర్లు అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు. ఇదే విషయంపై మాట్లాడిన పఠాన్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. అకీబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఉన్న లాజికల్ ఆన్సర్ ఏంటో తెలియడం లేదు. సెలక్షన్ తీరు కూడా నాకు అర్థం కావడం లేదు. జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో మహమ్మద్ సిరాజ్ భారత ప్రధాన పేసర్. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కానీ ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో కూడా సిరాజ్ను ఆడించాల్సిన అవసరం ఏంటి? దేశవాళీ క్రికెట్లో బాగా ఆడేవారికి అవకాశం ఇస్తారనేదే నిజమైతే ఆ మ్యాచ్లో అకీబ్ నబీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఫాస్ట్ బౌలర్లు సాధారణంగా 27 నుంచి 32 ఏళ్ల మధ్య వయసులో అత్యుత్తమంగా రాణిస్తారు. ఆ కీలకమైన సమయంలో మనం వారికి సరైన అవకాశాలు ఇవ్వకపోతే వారి ప్రతిభను సద్వినియోగం చేసుకోలేం. దేశీయ మ్యాచ్ల్లో బాగా రాణించిన సరాంష్ జైన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయడం ప్రశంసనీయం. కానీ అదే రూల్ను అకీబ్ నబీకి ఎందుకు వర్తింపజేయలేదు? ఫాస్ట్ బౌలర్లకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతన్ని బ్యాకప్ ప్లేయర్గా సిద్ధం చేసి ఉండాల్సింది అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.